25 లక్షలా? అవును, అదేమన్నా చిన్న మూట? ఇది మరీ అన్యాయం అండి. అయితే న్యాయంగా కేసు పెడతాం, జైల్లో కూర్చో వెళ్ళి. మనిషి ప్రాణం అంటే లెక్కలేదు, ఇష్టానుసారం చేస్తున్నారు. నేను ఇస్తాను. జానికి 1, 2 కాదే 25 లక్షలు. ఈ గొడవ గుమ్మం బయటే సమస్య పోవాలంటే తప్పదత్తయ్యా. మీరిక్కడే ఉండండి. చారు ఏది? చారు, లోపలికి వెళ్దాం పద. ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు. అక్కడ రావణాన్ని గుర్తేసింది. ఆ 2 కాళ్ళు ఇరిగిపోయినట్టు చెల్లెమా. అయ్యో, 25 లక్షలు ఇవ్వండి. నేను ఇస్తాను. శ్రీను, ఆద్య, నొప్పులు వస్తున్నాయి. నువ్వేమో వాకింగ్ చేయమంటున్నావు. నడిస్తే మంచిదని డాక్టర్ చెప్పారు కదా. అవును, బేబీ ఏం చేస్తుంది? చూస్తానుండు. ఆద్య, బేబీ తన్నుతుంది. డాడీ డాడీ అని పిలుస్తుంది. అవునా? ఇంకేం చేస్తుంది? అన్ని వాళ్ళ అమ్మమ్మ పోలికలే అనుకుంటా. అమ్మమ్మ పోలికలా? అవును, సంధ్య అత్తయ్య హాకీ ఛాంపియన్ కదా. లిటిల్ ఛాంపియన్ కి ఆ పోలికలే వచ్చినట్టున్నాయి. నేను నొప్పులతో బాధపడుతుంటే నువ్వు ఒకటి. శ్రీను, శ్రీను, ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఒక చిన్న డ్రీమ్. పట్టపగలు డ్రీమా? చెంటో వద్దులే. చెప్పు చెప్పు. చెప్పాలా? ఏంటి ఇది 1, 2, 3 అని కౌంట్ చేస్తున్నావు? అంటే 9వ నెల. నీకు 9వ నెల ఆద్యా. శ్రీను, నిండు గర్భిణిలాగా ఒక చేతిలో ఫైలు, ఇంకొక చెయ్యి పొట్ట మీద వేసుకుని నడుస్తూ ఉంటే ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అద్భుతం. పెద్దనాన్నకు కాదు, ముందు నీకు ట్రీట్మెంట్ చేయించాలి. పద. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. పగటి కళ్ళలు కంటున్నావు కదా, చూపిస్తాను. పద పద. ఏ ఆద్య 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 ఆద్య, సారీ ఆద్య, సారీ. అంతేకాని ఇంతకు ముందులాగా దాన ధర్మాలు చేస్తే కుదరదు. ఏమమ్మా ఇంతసేపు అయింది ఇంకా రాలేదు? ఏదైనా పని చేసేటప్పుడు ఉండాలమ్మా ఈ ఆలోచన. కార్లో నేను ఓ ఎగేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేయకూడదు. జీవితాలు పోతాయి యువతల. అయినా రానప్పుడు ఎందుకు తీసావు కారు? ఇప్పుడు ఇలా అయిన పరిస్థితి ఏం కావాలి? ఎలా బతకాలి? ఏమమ్మా గుద్దేసిన దానివి అనుకున్నావే? రా ముందుకి, సమాధానం చెప్పు. మా వాళ్ళకి జైలుకి వెళ్తావు, మాకే. వదినా, వాళ్ళు డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. చంపేస్తామంటున్నారు వదినా.
నాకు చాలా భయంగా ఉంది. ఏం అర్థం కావడం లేదు. వదినా వదినా, డబ్బులేవి? వదినా, డబ్బులేవి? వాళ్ళు చంపేస్తామంటున్నారు. నేను మాట్లాడతాను, పద. డబ్బులు తెస్తానని వెళ్ళి ఒట్టి చేతులతో వస్తున్నావేంటమ్మా? 2 రోజులు టైం ఇవ్వండి, మీకు డబ్బు ఎలాగైనా ఏర్పాటు చేస్తాను. 2 రోజులు, 2 రోజులు. నీ మాటలు ఎలా నమ్మాలమ్మా? అవతల కాలిరిగిపోయి వాడు ఆయన చావు బతుకులో ఉన్నాడు. డబ్బు లేకపోతే అతను బతికించుకోవడం కష్టం. అతను మంచాన పడితే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా అవుతుంది. ఎందుకు ఆ మాటలు? పదండి, పోలీస్ కేసు పెడదాం, పదండి. అయ్యో, ఆగండి. 2 రోజులు ఆగండి. మీరు మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు. మా చెల్లెమ్మ చెప్తుంది కదా, మా చెల్లెమ్మ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేసి తీరుతుంది. దయచేసి నమ్మండి. ఈ కుటుంబం మీదున్న గౌరవంతో అయినా 2 రోజులు ఆగండి. 2 రోజులు టైం ఇస్తున్నావమ్మా. ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతాం. పదమ్మా, నీకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం. పద.